అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మందలపు నరేంద్రబాబు. అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్‌జీఓ కాలనీ మెయిన్ రోడ్, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మన ఈ యొక్క మీటింగ్‌కి ఉద్దేశ్యం ఏంటి అనంటే, ఒక 52 ఏళ్ల ఒక యువతి మన దగ్గరికి వచ్చున్నది. వచ్చిన కంప్లైంట్స్ ఏంటి అనంటే, వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం అనే ఒక కంప్లైంట్ తోటి మన దగ్గరికి వచ్చినారు. ఎండోస్కోపీ చేయగా ఎండోస్కోపీలో మనకి చిన్నపేగులో గెడ్డ ఉంది అని నిర్ధారణ అయింది. ముఖ పరీక్షలో అది కన్ఫర్మ్గా క్యాన్సర్ అనేసి తెలిసిందండి. సిటీ స్కాన్ చేయించాం. అదేమన్నా ఆ గెడ్డ ఏమన్నా ఆపరబుల్గా ఉందా, అంటే ఆపరేషన్ చేసి తీసేయచ్చా, లేకపోతే ఏమన్నా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిందా అని సిటీ స్కాన్ చేస్తే ఆల్రెడీ అది 4th స్టేజ్కి వెళ్ళింది. దానికి మనం ఆపరేబుల్ కాని లేషన్ అన్నట్టుగా సిటీ స్కాన్లో మనకి నిర్ధారణ అయింది. సో ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటి అని అంటే, గ్యాస్ట్రోజెజినాస్టమీ అంటే ఫుడ్ అనేది కడుపులో నుంచి చిన్నపేగు లోపలికి, చిన్నపేగులో ఒక గడ్డ ఉంది కాబట్టి పక్కన ఉన్న నార్మల్ చిన్నపేగుని జాయిన్ చేసి మనం దానికి ఫుడ్ పంపించేలాగా చేయొచ్చు. అది 2 పద్ధతుల ద్వారా చేయొచ్చు. ఒకటేమో ఆపరేషన్ చేసి చేయొచ్చు, ఇంకోటి ఎండోస్కోపిక్గా ప్రయత్నించవచ్చు. ఎండోస్కోపిక్గా చేయడానికి మనం ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే పద్ధతి ద్వారా, యూఎస్ గ్యాస్ట్రోజెజినాస్టమీ అనే పద్ధతి ద్వారా మనం ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించున్నాం. ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి చేయబడ్డ ప్రొసీజర్ అండి. మనం చేసిన ప్రొసీజర్ ద్వారా పేషెంట్ 2వ రోజు నుంచే కంప్లీట్గా ఫుడ్, వాటరు నార్మల్గా ఎలా అయితే తీసుకోగలుగుతున్నారో అలాగే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అండ్ బ్లడ్ లాస్ అనేది 0. ప్రొసీజర్ వైజ్గా బ్లడ్ లాస్ అనేది ఏమీ లేదు. అండ్ పేషెంట్కి పెయిన్ అనేది కూడా ఏమీ లేకుండా ఇమ్మీడియట్ ఫాస్ట్ రికవరీ అనేది జరిగిందండి. సో ఇది ఎండోస్కోపీ ద్వారా గ్యాస్ట్రోజెజినాస్టమీ చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్.